జగిత్యాల ప్రజలకి 39 కోట్ల రూపాయల అమృత్ నిధులు వచ్చినాయి. రాయకల్ మున్సిపాలిటీకి అమృత్ 2 కింద 39 ఇది 39.5, ఇది ఇక్కడ 38.5, అక్కడ అమృత్ 2 కింద 15 crores. రాయకల్లో ఆ కాంట్రాక్టర్ పేరేందా? శోధ కన్స్ట్రక్షన్, ముఖ్యమంత్రికి సన్నిహితుడు. అది ఎంత, దాని మీద జర రీసెర్చ్ చేయాలి. అది నాకు తెలిసి డమ్మి కంపెనీ ఉంటుంది, అది తీసుకుంటారు, సబ్ కాంట్రాక్టర్ వేరే వాళ్ళకి ఇస్తారు, కమిషన్ తీసుకుంటారు. ఇయ్యేలటి వరకు అక్కడ పని కాలేదు. పైపులు కొంటారు, పైపులు కొనే దాంట్లో పైసలు వస్తాయి. ఇదంతా కేసీఆర్ నేర్పించిపోయిన విద్య ఇదంతా, మీ సంజయ్ కుమార్కి. ఇప్పుడు ఈయన కాంగ్రెస్లకి నేను డెవలప్మెంట్ కోసం జాయిన్ అవుతున్నా అని చెప్పి కాంగ్రెస్లోకి పోయాడు. పైపులు కొనేటోళ్ళు ఎవరైతే అమ్ముతారో ఆ కంపెనీ కమిషన్ మంచిగా ఇస్తే తీసేసుకుంటారు కదా, వేరే పని చేయరు. ఈ శోధ అనేటోడు ఎవరికి ఇచ్చిండే? దివ్య మహాదేవ్ కన్స్ట్రక్షన్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు, వాడు పని చేస్తలేడు. మా పిఏ ఫోన్ చేసి ఏఈని అడిగితే 60% పని అయిపోయింది అన్నది. నా సమాచారం పని మొదలే కాలే. ఫోన్ చేసిన, నేను వాపస్ రాయకల్ పోతున్నా ఇప్పుడు చూస్తా అని. సార్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా సార్ మెట్పల్లికి అని చెప్పి. ఈ రకంగా ఆఫీసర్లు తయారైతే ఇక్కడ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? రేపు దిశ మీటింగ్ వస్తుంది, మొత్తం దిశ టీం రిపోర్ట్, మా టీం అంతా తిరిగి మెంబర్లు అందరూ తిరిగి రిపోర్ట్ తీసుకొని వచ్చిస్తారు. మీరు దిశ కమిటీలో జవాబు చెప్పాల్సి వస్తుంది. జగిత్యాల పట్టణంలో 39 కోట్ల రూపాయలు ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చినాయి. ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నాయి, ఇక్కడ పనులు స్టార్ట్ అయినాయని ఎక్కడ పోతున్నాయి పైసలు? యువర్ ఎమ్మెల్యే is desperate for money. That is the reason he switched party. Totapis development gathada. వాళ్ళ కుటుంబ సభ్యుల బిల్లులు రిలీజ్ చేయించుకోవడానికి, ఈ 100 కోట్ల నిధులు ఏదైతే కేంద్రం నుంచి వస్తున్నాయో వాటిని దోపిడీ చేయడానికి, ఫైనల్గా కేంద్రీయ విద్యాలయం నేను ఎంత రచ్చ అవుతున్నదో మీ అందరికి తెలుసు. ఇంకా ఎక్కువ రచ్చ అవుతుంది. ఆడ 10 ఎకరాలు ఈ ట్రేడర్లు, అదేంది మ్యాంగో మార్కెట్ ట్రేడర్లా అంత తుర్కోలు ట్రేడర్లు, వాళ్ళకి 10 ఎకరాలు కబ్జాకి అనుమతి ఇచ్చిండు. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. అందుకనే అక్కడ ఆయనకి ఇష్టం లేదు చెలగాళ్ళ ల్యాండ్ ఇవ్వటం. అది ఏం ల్యాండ్? అది వాలంతరీ ల్యాండ్. అందులో తిరకాసి ఏంటంటే ఆ ట్రేడర్లకి వాళ్ళు కబ్జాలు పెట్టుకోవడానికి మీ ఎమ్మెల్యే కోట్ల రూపాయలు మింగిండు. అందుకనే అక్కడ అవన్నీ బయటికి వస్తాయని అక్కడ ఇస్తలేడు. ఇయ్యాలటి వరకు 1 ఎకరము ఆడ జాగా ఇయ్యడానికి జియో వెళ్ళలేదు. మళ్ళా 5 ఎకరాలు ఇస్తారు. ఓడిడ ఏం జగిత్యాల ప్రజలు మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతారండి? వాళ్ళ అయ్య జాగిరో వాళ్ళ తాత జాగిరో ఇస్తలేడు కదా. ప్రభుత్వం భూమి ఇవ్వాలి. 10 ఎకరాల కంటే 1 సెంటు తక్కువ ఒప్పుకోం మేము. 3 ఎకరాలు ఇస్తా, 2 ఎకరాలు ఇస్తా, ఎవడు పిచ్చగాళ్ళ? 10 ఎకరాలు ప్రభుత్వ భూమి చెలగల్లా అపయప్పు. లేదా మర్యాద ఉండదు. ఈ ఎస్పీలు పోలీసు వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. ఎంత కాపాడతారు చూస్తారు. నేను కూడా ఎన్ని రోజులు మమ్మల్ని రోడ్డెక్క కూడా చూస్తారు. మీ ఎమ్మెల్యే పేరు వెనుక అంటే ముందర ప్రిఫిక్స్ మాజీ అని పెట్టేవారు నిద్రవేయలేదు. అరవింద్ ధర్మపురి, అది పెట్టుకోండి.